ఇప్పుడు కాంగ్రెస్ పెట్టే పథకాల్లో ఫ్రీ బస్ గానియండి, ఇప్పుడు మహిళలకి ఫ్రీ స్కూటీలు ఇస్తా అంటున్నారు. దానివల్ల మీ అభిప్రాయం చెప్పండి అంటే దాన్ని. అంటే ఆల్రెడీ బస్సులో ఫ్రీ అని పెట్టిరు కదా స్టూడెంట్స్కి. అంటే స్టూడెంట్స్కి అని పెడితే బాగుండేదేమో. ఎందుకంటే పిల్లలు అబ్బాయిలు కూడా ఉన్నారు. నాకు ఇద్దరు అబ్బాయిలు. అబ్బాయి ఆల్రెడీ కాలేజ్కి వెళ్తున్నాడు. వెళ్ళడం వల్ల ఆర్టీసీ బస్కి వెళ్తున్నాడు. అర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అబ్బాయికి. ఎందుకంటే ఎగ్జామ్ టైం అనుకో, ఇంకా ముందు బయలుదేరాల్సి వస్తుంది. 6 వరకే ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ నుండి దుండిగల్ దగ్గర అది ఏమంటారు మైసమ్మ ఏదో సంథింగ్ అక్కడ వరకు కూడా బస్సులో ఒక్కొక్కసారి సీటు దొరకక స్టాండింగ్ స్టేజ్లోనే వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ వెళ్ళినాక ఆ స్ట్రెస్లో ఆ అబ్బాయి ఏం ఎగ్జామ్ రాయగలుగుతాడు? పర్లేదు, ఇప్పటికైతే పర్లేదు, మంచిగానే రాస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అనేది వచ్చిన తర్వాత కొంచెం అబ్బాయిలు స్టూడెంట్స్ అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయంలో. ఎందుకంటే ఎవరి గురించో పోల్చట్లేదు, మా అబ్బాయి గురించే చెప్తున్నా నేను. ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్లో ఇంకేదైనా డెవలపింగ్ చేయొచ్చు. ఈ యాక్టివాలు అవన్నీ ఇస్తే వాళ్ళు ఏమో ఫ్రీగా వచ్చిందంటే దానికి వాల్యూ పెట్టారు. ఫస్ట్ థింక్ ఏంటంటే అప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి సంథింగ్ సైకిల్ ఏమో ఇచ్చింది. ఇస్తే వీటిని ఇప్పుడు ఒక్కటి కూడా చూద్దామంటే కనబడట్లేదు. అంటే దాని విలువ ఫ్రీగా వస్తుంది అంటే దాని విలువ చాలా వరకు ఒక ఎవరో ఒక 1% పీపుల్ మాత్రమే దానికి విలువ కట్టగలుగుతారు. కానీ మిగతా వాళ్ళకి వాటికి వాల్యూయే తెలియదు. ఫస్ట్ యాక్టివ్గా కొంటే 1,00,000 అవుతుంది మామూలుగా, అన్ని ఇన్సూరెన్స్ అవి ఇవి అన్నీ అనేసరికి 90,000 మినిమం. కానీ దాని విలువ తెలియని వాళ్ళకి ఇచ్చి కూడా వేస్ట్. స్టూడెంట్స్కి ఇంకేదన్నా అబ్బాయిలకు కూడా ఇంకా కొంచెం ఏదైనా చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు అమ్మాయిలకి స్కూటీలు ఇవ్వడం వల్ల ఉపయోగపడతారా? లేకపోతే ఇబ్బంది పడతారంటారా? ఇబ్బంది పడవచ్చు. ఉపయోగపడే స్టూడెంట్స్ అయితే ఒక 100 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ కూడా కరెక్ట్ యూజ్ చేసుకుంటారు అనేది మాత్రం గ్యారంటీ చెప్పాను. ఎందుకంటే పేరెంట్స్ యూజ్ చేసుకుంటారు, 90% పేరెంట్స్ యూజ్ చేసుకుంటారు. దాని విలువ తెలియకపోతే అమ్మేసుకుంటారు. అది మాత్రం ఆయన చేస్తున్నాడు, పర్వాలేదు. కాకపోతే ఆయన చేసే ఆలోచన ఇంకా కొంచెం బెటర్గా ఇంకేదన్నా ఆలోచిస్తే బాగుంటుంది, ఈ స్కూటీల విషయం కాకుండా. అది నా ఫీలింగ్. అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి మొత్తం పెట్టాలి ఫ్రీ. లేడీస్కి ఫ్రీ పెట్టిరు, స్టూడెంట్స్కి ఫ్రీ పెట్టాలి. జాబ్స్ పర్పస్లో వదిలిపెట్టాలి. కొంచెం స్టూడెంట్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఇంకేదైనా చేయాలనేసి. మన తెలంగాణ నుండి ఇంకా కొంచెం బాబులు కానీ పాపలే కానీ, పాపలు ఒక్కటే కాదు కదా, బాబులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అబ్బాయిలు కూడా చేస్తున్నారు బయట. కాకపోతే అబ్బాయిలకు కూడా ఇంకా కొంచెం ఏదన్నా చదువుకునే వాళ్ళకి మాత్రమే. మామూలుగా కష్టం చేసుకునేటోళ్ళు ఎట్లాగో చేసుకుంటున్నారు, అది ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఫర్దర్గా జాబ్లకు ఎదురు చూసేటోళ్ళు కానీ, ఇంకా ముందు వచ్చే పిల్లలు కానీ కొంచెం వాళ్ళకు కూడా ఏదైనా భరోసాలాగా, వాళ్ళకి ఇంకా మేము ఉన్నాం, మేము జాబ్లో వదులుతాం, మీకు కూడా ఇంత పర్సంటేజ్ ఇస్తాము అన్నట్టుగా ఇంకా కొంచెం ఏదైనా చేస్తే బెటర్మెంట్ బాగుంటుందని నా ఫీలింగ్. ముందు చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి దాదాపు 70 రోజులు అవుతుంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు. కానీ కేవలం ఒక గ్యారెంటీ పూర్తయింది. దాని పట్ల మీరు ఎలా అనుకుంటున్నారు? అదే ఎలా అనుకుంటాం ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ మొత్తం ముంచి ఓ మూల కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి గారు రావాలనే మేము అందరం ఓట్లు వేసాము. ఇప్పుడు ఆ బాబుకి అప్పే ఉందో సప్పే ఉందో, ఒక కుటుంబం నడపడానికే కష్టమవుతుంది, ప్రపంచాన్ని నడపాలైనా. అందుచేత కొంచెం చాలా ఆలోచించి ఎవరికైనా న్యాయమే చేయండి, అన్యాయం చేయొద్దు. ఇప్పుడు నేను పనిలోకి వెళ్ళకపోతున్నాను, అంకుల్ పెద్ద ఆయన అయిపోయారు, పింఛనీకి పెట్టుకుందామంటే 60 ఏళ్ళు రావాలంటున్నారు. ఆయనకి 60 వచ్చినాయి కానీ ఇల్లు ఇస్తామంటున్నారు, ఇల్లు లేదు. ఒక కొడుకు, ఆయన పెళ్లి చేసుకుని పక్కకి వెళ్ళిపోయాడు, కూతురికి పెళ్ళి అయింది అమ్మ, 2 బిడ్డలతోని 12,000 రెంట్లో ఉంటున్నారు. ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈయన నాన్న బియ్యం పెట్టగానే అన్నం ఉడకదు, చూస్తాం. మంచిగా చేసి ఈ ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తా అన్నమాట అది చాలా తప్పు. ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తే రెచ్చిపోతారు మగపిల్లలు. మీరు ఏదో అనుకుంటున్నారు నాన్న, ఇచ్చారా? మగపిల్లలకు కూడా ఇవ్వండి, లేదా మొత్తం మానేయండి. గ్యాస్ చిన్న కుండ ఇస్తానంటున్నారు 500కి, వద్దు, నార్మల్ 1000 రూపాయలకి మాకు పెద్ద కుండే కావాలి, చిన్న కుండ కూడా వద్దు ఏమ్మా. ఇప్పుడు నాకు ఏ ఆధారం లేదు నాన్న, 2,500 3,000 ఇంట్లో ఉన్న వాళ్ళకి వేస్తానంటున్నారు. అలాంటివి చేయండి రేవంత్ రెడ్డి గారు. మీ ఒక బిడ్డతోని ఒక బిడ్డ, మీరు చల్లగా ఉండాలి, అందరూ బాగోవాలి.
రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సీఎం నువ్వే అవుతావు, మంచి చెయ్యి, అందరికీ చెయ్యి. మగ పిల్లలకి చదువుకున్న పిల్లలు ఉన్నారు, పెళ్ళి అయిపోయిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చిన్న చిన్న జాబులు ఇవ్వండి. వాళ్ళని సీపుగా అస్సలు చూడొద్దు. వాళ్ళు బాగుంటేనే ఆ చేసుకున్న భార్య బాగుంటుంది, లేకపోతే వాళ్ళు కష్టాలు పడతారు. మా ఎదురుగా మా బిడ్డలు కష్టాలు పడొద్దు. అది నాయనా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన పథకాల వల్ల కేవలం మహిళలే ఉపయోగం పొందుతున్నారు, అబ్బాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని బట్టి ఏమంటారు మీరు? అదే అండి, ఇప్పుడు మగ పిల్లలకే మా ఆడపిల్లలకే న్యాయం చేయొద్దు, మగ పిల్లలకు కూడా సమానంగా న్యాయం చేయాలి. వాళ్ళకు కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా నాన్న. ఈ ఆడపిల్లలను చూసి వీళ్ళే బాగుంటున్నారు, మేమేం తప్పు చేసామని రివర్స్ అవుతారు. అంతవరకు రాకుండా మగపిల్లలకు కూడా ఏదైనా సరే మగపిల్లలకు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా వాళ్ళు బాగుంటేనే కదా భార్య బాగుంటుంది. ఆడవాళ్ళకి ఇచ్చేందయ్యా, తిరగబడతారు ఆడవాళ్ళు, అర్థమైందా? వాళ్ళు జాబ్ చేశారంటే గర్వం పెరుగుద్ది. ఒక సెల్ ఫోను, ఒక స్కూటీ ఇస్తారంటున్నావు, ఇప్పుడు స్కూటీ ఎక్కి మొగుళ్ళు లెక్క లేకుండా వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేస్తావు? అదొద్దు. నీ ఏమనుకున్నా సరే స్కూటీలు వద్దు, ఏం వద్దు. మగపిల్లలకి జాబులు ఇవ్వండి, బాగా చదువుకున్న పిల్లలకి జాబులు ఇవ్వండి, ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి మంచిగా చెయ్యండి. కేటీఆర్ గారు వచ్చేసి మనకి ఐటీ డెవలప్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇప్పుడు ఐటీ డెవలప్ చేస్తారంటారా? ఏమో అన్న, ఇప్పుడు మొత్తం ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ తోటి ఉంది మొత్తము. ఇప్పుడు మేము ఆయనను గెలిపించినాం. ఎందుకు? ఆయన ముందల మంచి చేస్తాడనే మేము ఆయనను గెలిపించినాం. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ అయితే మాట ఇచ్చిండు, ఎన్నో మాటలు ఇచ్చిండు, పొడగొట్టుకుండు, నిలుపుకోలే ఆ మాట. ఎందుకంటే మేము గరీబోళ్ళని సాందరిస్తాం, గరీబోళ్ళని మేము ముందల మంచిగా బ్యాక్ సపోర్ట్ తీసుకుంటామని అన్నాడు. డబల్ బెడ్రూమ్ ఇవ్వలే మాకు, మిడిల్ క్లాస్కి కనీసం మంచి జాబ్ రాలే, ఏం రాలేదు. ఎవ్వరు ముందల అడిగేయలే. కానీ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు వీళ్ళందరూ కలిసి ఖాళీ మనిషికి కేటీఆర్ మనుషులంతా 1000, 2000, 3000 ఇచ్చుకుంటా మనుషులను అందరినీ కొనేసి మొత్తము గ్యాంగ్ వార్ చేసారు కేటీఆర్ మనుషులు. ఎందుకంటే కేటీఆర్ న్యాయం ఏ నాడు చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు వచ్చిందంటే అప్పటి నుంచి ఇందిరమ్మ ఉన్నప్పటి నుంచే, మా డాడీలు ఉన్నప్పటి నుంచే ఆమె న్యాయం చేసింది. ఎందుకంటే ఆమె మంచిగా ముందర అడిగేసింది. ఎందుకంటే ఆమె ఒక మాట చెప్పి ఆ మాట తీసుకున్న మనిషి కాదు. అందుకే మేము రేవంత్ రెడ్డికి ఓటులు వేసినాం. ఆమె గెలిచింది. రేవంత్ రెడ్డి ముందల అడుగు వేసిండు. ఎందుకు? మా కోసం. మేము ఆయనను గెలిపించుకున్నాం. ఆయన ముందల అడుగు వేయాలి. మేము ఎప్పటికైనా మంచిగా బాగుపడాలి. మా గరీబోళ్ళని బి చూడాలి. మాకు బి పెళ్ళిళ్ళు అయినాయి, మేము బి ముందల అడుగు వేయాలి. రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మాకు బి మంచి ఫ్యూచర్ ఇవ్వండి, అంతే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో ఇప్పుడు ఒక పథకం అయింది, 6 పథకం అయినాయి. దాంట్లో ఒకటి మహిళలకి పెట్టారు. ఇప్పుడు రెండో పథకం కూడా మహిళలకే ఫ్రీ స్కూటీలు ఇస్తా అంటున్నారు. కేవలం మహిళలకే చేయడం ఎంతవరకు సమంజసం అంటారు మీరు? అది పద్ధతి కాదన్న. ఎందుకంటే మహిళలు ఇప్పుడు ఇంట్లో లేడీస్ హోమ్ వైఫ్లు ఉంటారు, జాబ్ చేసేటోళ్ళు ఉంటారు, భర్త లేని వాళ్ళు ఉంటారు, సింగిల్ లేడీస్వి ఉంటారు జాబ్ చేసేటోళ్ళు. సింగిల్ లేడీస్ భర్త లేని వాళ్ళకి ఇస్తే ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు మ్యారేజ్ అయిన భార్య ఇప్పుడు మొగలు ఇప్పుడు ఎట్లా అంటే మ్యారేజ్ అయిన భార్యలకు ఇస్తే అది లెక్క కాదు. ఎందుకంటే ఒకటి ఉంటుంది, ఫ్యామిలీలు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, హస్బెండ్కి ఇస్తే ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు పెళ్ళి చేసుకున్న మొగనికి ఇవ్వాలి. ఇప్పుడు ఆమె ఇప్పుడు ఆడోళ్ళ వల్లనే స్కూటీలు వస్తున్నాయి అంటారు కదా. ఇప్పుడు అదే స్కూటీలు ఏందో ఇప్పుడు అదే ఆడోళ్ళ తరపు నుంచి మొగలకి ఇప్పియండి, అదొక మంచిది. ఎందుకంటే ఇప్పుడు మేము కష్టపడేటోళ్ళం, వాళ్ళు ఇంట్లో ఉండి హోమ్ వైఫ్ జాబ్ ఇంట్లో ఉండి ఇంట్లో మంచి చెడు చూసుకునేటోళ్ళు. అది పద్ధతి కాదన్న. ఏమనంటే అది మొగనికి ఉన్న లెక్క మొగనికే ఉంటుంది, ఆడమ్మాయికి ఉన్న లెక్క. మగవాళ్ళకు కూడా కొన్ని పథకాలు పెట్టి వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించాలని అనుకుంటున్నారు మీరు? అది మగవాళ్ళకి పథకాలు కావాలి. మేము బి కష్టపడేటోళ్ళమే, మేమేమి తిరిగేటో ఏమి పని చేస్తేనే పూట గడుస్తుంది అన్న. మంది ఇంటి కాడికి పోయి 10 రూపాయలు అడితే ఎవడైనా ఇస్తాడా? మంది ఇంటి కాడికి పోతే ఎవడైనా సాందారు ఇస్తాడా? ఎవడైనా 1,00,000 రూపాయలు ఆడితే ఎవడైనా ఇస్తాడా? ఎవడు ఇయ్యాడు. అందుకే మగవాళ్ళకి పథకాలు పెట్టాలి, మగవాళ్ళకి చట్టం తేవాలి.
మగవాళ్ళకి బి మంచి న్యాయం కావాలి. ఎటువంటి పథకాలు కావాలంటే ఇట్లాంటి పథకం అంటే మగవాళ్ళకి ఇట్లా బ్లేమింగ్ చేసే ఆడవాళ్ళు ఉంటారు. అట్లాంటి దాంట్లో మగవాళ్ళకి న్యాయం ఏంది ముందల అడిగేసే పథకం కావాలి మగవాళ్ళకి. మాదిగల పెద్ద ఉంది సంఘం, అది తేవాలి. అది ఉంది ఇప్పటికి కానీ అది కావాలి. అది వస్తేనే మగవాళ్ళకంటూ ఒక న్యాయం ఉంటుంది. అంటే ఎలాంటి జాబ్స్ కానివ్వండి, ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ఇంకా రిలీజ్ చేయమంటారా అది? రిలీజ్ కావాలన్న. ఎందుకంటే ఇంకో చదువుకున్న వాళ్ళు మనుషులు ఉన్నారు, ఇంకో పెద్ద మనుషులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీలో మంచి జాబ్ చేసుకోవాలి, మంచిగా ఉండాలి, అంతా మంచి జాబ్స్ కావాలి, అన్నిట్లో ముందు ఉండాలి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ బి మాలాంటి మిడిల్ క్లాస్కి ఇవ్వాలి. లేనోనికి ఏముంది, ఉన్నోనికి కోట్లు కమ్మాల్సిండు, ఆడు కోట్లు తింటుండు. ఉన్నోనికి మస్తు ఉన్నాయి. మాలాంటి గరీబోళ్ళకి ఏముంది? ఇప్పుడు నాకు ఇల్లు లేదు, మా అమ్మకి ఉంది ఇల్లు, మాకు లేదు. మేము కిరాయి కట్టుకుంటున్నా నెలకి 4,000 కిరాయి. మా భార్యకి పథకం ఏది అది 2,500 లక్ష్మి, అది ఏమోలో లక్ష్మీది ఏమో కళ్యాణం అది ఏదో వచ్చిందంట 2,500, అది బి రాలేదు. అదే మాకు మేలు కావాలి, మాకు న్యాయం కావాలి. మగవాళ్ళకి పక్కా చట్టం తేవాలి. మగవాళ్ళకంటూ మగవానికి ఒక గుర్తింపు ఉండాలి. ఎందుకంటే మగవాడు లేనిది భూమి లేదు. మగవాడు ముందల అడిగేస్తేనే రేపటి నాడు ఆడిది ఇంట్లో సుఖంగా ఉంటుంది. అదే మగవాడు లేని బతుకు ఆడదాని బతుకువి వేస్ట్. అది మగవానికి న్యాయం కావాలి. మగవాడు ముందల ఏదున్నా మగవానికి పథకాలు లేవాలి, అది చట్టం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 100 రోజుల్లో గ్యారంటీలన్నీ పూర్తి చేస్తా అన్నారు, కానీ ఒక గ్యారంటీ పూర్తి అయింది. మీకు ఎలా అనిపిస్తుంది అది? అందరికీ మగపిల్లలకు న్యాయం కావాలి. ప్రతిదీ ఆడపిల్లలకి అంటే అది మగపిల్లలు ఓట్లు వేసారు కదా, కాబట్టి మగపిల్లలకి న్యాయం జరిపించాలి. ఎవరు? రేవంత్ రెడ్డి సార్, మీకు ధన్యవాదాలు. మగపిల్లలు ఓట్లు వేసారు, మళ్ళా ఆడళ్ళకి ఒక్కరికే ఫ్రీ ఈ బస్సు, మగపిల్లలు ఓట్లు వేయలేరా సార్ అని మేము ఎన్నిసార్లు అనుకున్నాం. చేస్తే ఇద్దరికి న్యాయం చేయండి, లేకుంటే మౌనంగా ఉండండి. అందరు పేదవాళ్ళే, మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఒకడే. ఎందుకంటే 19 ఏళ్ళు వచ్చినాయంటే వాళ్ళకి ఓటు హక్కు ఉంది. ఒక్కొక్క ఇంట్లో మగపిల్లలు 4 3 ఉండ్రు, ఆడపిల్లలు 4 ఉండ్రు. మళ్ళా ఇక్కడ అది ఇట్లా భర్త లేని వాళ్ళకి 4,000 పింఛన్ అన్నారు, ఇంకా అది అమలు కాలేదు. మళ్ళీ మా పరిస్థితులు, పేదల పరిస్థితులు, ఈ యవనస్తు పిల్లలది మగపిల్లలది ఎట్లా సార్? మీరు దయచేసి మీరు ఒకప్పుడు యవనస్తులే ఉండే, మనం పుట్టంగానే ఏమీ జెండా పట్టలేం, పెద్దగా అయినాకనే జెండా అనేది తెలిసిపోయింది. భారత్ మాతాకు జై, ఇదే నా వందనాలు. ఇప్పుడు కాలేజ్ పిల్లలకి, అమ్మాయిలు చదువుకున్న అమ్మాయిలకి స్కూటీలు ఇస్తామని చెప్పి అంటున్నారు. దానివల్ల ఇబ్బంది కలుగుతుందా లేకపోతే ఉపయోగం కలుగుతుందా? కాలేజీ అమ్మాయిలకా? అట్లా వద్దు, ఇస్తే ఇద్దరికి ఇవ్వాలి, లేకుంటే ఇద్దరికి ఉచితంగా ఏదో ఒకటి న్యాయం చేయాలి. ఈ పథకాల వల్ల అమ్మాయిలు మాత్రమే దానివల్ల ఉపయోగం పొందుతున్నారు, అబ్బాయిలు చాలా కష్టపడుతున్నారు. మళ్ళా అబ్బాయిలకు న్యాయం చేయాలి. ఎందుకంటే ప్రతి చోట అబ్బాయిలు ఎంత ఏడుస్తుండ్రో, ఆటో వాళ్ళు అయితే ఇంకా మరీ ఏడుస్తున్నారు. మాకు 4 ఆటోలు తెచ్చుకున్నామని అంటున్నారు. మళ్ళీ మగపిల్లలు ఏం చేసారు, ఏం తప్పు చేసారు? వాళ్ళకి ఒక న్యాయం చేయండి సార్ మీరు ఎందుకంటే వాళ్ళు మగపిల్లలు, మగోళ్ళు లేనిది ఆడది లేదు, ఆడది లేనిది మగోడు లేడు. మీకు అన్నీ తెలుసు సార్, కానీ మగపిల్లలకి న్యాయం చేయండి. అంటే ఇప్పుడు గ్యాస్ కూడా 500కే ఇస్తా అని చెప్పి అంటున్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు. ఇయ్యలే, గ్యాస్ 500కి అన్నారు, అడిగితే 1000 రూపాయలకే ఇస్తారు. మొన్న మేము వేయించుకున్నాము, నిన్న 2 రోజులు మేము వేయించుకున్నాం సార్. ఆఫీస్ కాడికి పోతే కంటిది అది తీసుకుర్రు, అంతేగాని 1000 రూపాయలకే ఇస్తారు. ఒక 100 రూపాయలే మీరు తీసేసారు, కానీ 1100 ఉండే. 100 రూపాయలకు మేము సరే పోనీలే అని అన్నాం. కానీ ఇప్పుడు బతికే పిల్లలకు వాళ్ళకన్నా ఒక జీవం పోయండి.
మగపిల్లలకు వాళ్ళు బి ఒక లైఫ్ అనేది సెటిల్ చేసుకున్నారు కదా. ఎంతోమంది చదివిర్రు పిల్లలు, కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకుంటుర్రు. అలా మేము 10 నెలలు మోసి మా పిల్లలు చస్తుంటే మేము చూడాలంటే మాకు ఎంత అల్లాడిపోతుంది సార్. కొంచెం సేపు మీరు కనబడకుంటేనే మేడము ఎంత బాధపడుతుంది. అట్లాంటి కడుపు పేగు చించుకొని పుట్టిన పిల్లలు అట్లా ఆత్మహత్యలు చేసుకుంటే మాకు జాబులు లేవు, మేము ఇంత చదివి ఎందుకు మాకు సంబంధాలు వస్తలేవు అని చనిపోతుర్రు. మీకు జాబ్ ఉంటేనే అమ్మాయిని ఇస్తా అంటారు మాకు తెలిసిన కాడికి అయితే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 100 రోజులు అవుతుంది. 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నాడు 100 రోజుల్లో. కాకపోతే ఒక పథకం అయింది, అది కూడా మహిళలకి ఫ్రీ బస్సు. దాని మహిళ కాబట్టి ఆటోలకు చాలా నష్టం వస్తున్నా. ఆటో నష్టం, నాకు కూడా ఆటో ఉంది. ఆటో నడవక 1 రూపాయలు అనుకుంటున్నా రోడ్డు. అది పరిస్థితి. ఆటోలకు ఏదైనా ఉపాధి కల్పిస్తే మంచిది. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి, చదువుకునే అమ్మాయిలకి ఫ్రీ స్కూటీలు ఇస్తా అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏమంటారు? ఆటోలకే ఇస్తారా, మొగోళ్ళకి వద్దా? మొగోళ్ళు ఓటేలే, ఆటోలో ఇచ్చారా? ఆ మొగోళ్ళకు కూడా ఏదైనా వేయండి, అది మా అభిప్రాయం. అంటే ఇప్పుడు దానివల్ల మగవాళ్ళు ఇబ్బంది పడతారంటారా? పడతారు. ఇప్పుడు ఏమన్నా అంటే మా కూడా ఉంది, వెళ్ళిపోతారు. కొడితే ఇట్లా ఎవరైనా వెళ్ళిపోతారు. ఫ్రీ బస్సులు ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు అని వెళ్తే వెళ్ళిపోతారు. ఇప్పుడు మూవేళ్ళకి తాగొచ్చి కొద్దిగా పోయినాడు వెళ్ళిపోతారు వాళ్ళు.